హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. ఏంటంటే నేను సేమియా కేసరి చేయబోతున్నాను ఫ్రెండ్స్. సేమియా కేసరి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, 1 కప్పు సేమియా తీసుకున్నాను, అరకప్పు చక్కెర తీసుకున్నాను అన్నమాట, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండు ద్రాక్ష అన్నమాట. చూడండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది నెయ్యి అనమాట తీసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఎలా చేయాలో చూపిస్తాను. రండి చేద్దాం రవ్వ కేసరి. ఫ్రెండ్స్, ముందైతే చూడండి, ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టాను అనమాట. గ్యాస్ వెలిగించి పెట్టేశాను. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందైతే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, నెయ్యి అయితే వేడెక్కింది. ఒకసారి నేను ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడైతే మనం ముందు ఇందులో జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కిస్మిస్ కూడా వేసేసుకుందాము. 2 ఫ్రై చేసేసుకుందాము. చూడండి, కిస్మిస్ జీడిపప్పు 2 ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే తీసేసుకుందాము ఇంకొక ప్లేట్లోకి. ఇప్పుడు ఇందులోనే మనం సేమియా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఒక కప్పు సేమియా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకుందాము. మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కనుక మాడితే బాగుండదు. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా తీపి అనుకున్నప్పుడు మనం ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతుంది, మాడిపోతే బాగుండదు అనమాట. నిదానంగా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలకు ఫ్రై అయిపోతుంది ఇది. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది, సేమియా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఆపేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక పెనం పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, సేమియా అంతా ఇందులోకి తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం 1 సేమియా తీసుకున్నాం కదా, 2 నీళ్లు పోద్దాము. కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత సేమియా తీసుకున్నామో నీళ్ళు కూడా అంతే పోయాలి. చూడండి, నేనైతే 2 గిన్నెల నీళ్ళు పోస్తున్నాను అనమాట. చూడండి, నీళ్ళు అయితే బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు అయితే ఎసరు బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ సేమియాని వేసేసుకుందాము. మరిగే నీళ్ళల్లో వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. కొద్దిగా ముక్కాలు భాగం ఉడకాలి ఫ్రెండ్స్. ఈ లోపల మనం చక్కెర అయితే ఇవ్వకూడదు. చక్కెర వేస్తే సేమియా ఉడకదు అనమాట. కొద్దిగా ఉడకనిచ్చి తర్వాత మనం చక్కెర వేసుకోవాలి. కొద్దిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 90% అయితే ఉడికిందనమాట. కొద్దిగా సిమ్లో పెట్టాను. చూడండి, కొద్దిగా నీరుగా ఉందన్నప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. చూడండి, ఉడికిందో లేదో చూపిస్తాను. ఇలా ఉడికిన తర్వాత చూడండి, కొద్దిగా మెత్తబడాలన్నమాట సేమియా. ఇప్పుడైతే మనం ఇందులో పంచదార వేసేసుకుందాము, చక్కెర. ఫ్రెండ్స్, చూడండి, ఇందులో చక్కెర వేసుకుంటాను. తీపికి మనకి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. మేము మీడియంగానే తింటాం కాబట్టి నేను వేసాను. కరెక్ట్గా 1 కప్పు సేమియాకి అరకప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుందాము, మంచి స్మెల్ కోసం. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. ఎల్లో ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే వద్దు. చూసేదానికి కలర్ బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను అనమాట, చాలా కొద్దిగా. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికే వరకు షుగర్ వేసాం కదా, కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట.
ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగంటేస్తుంది అనమాట. అడుగంటుకోకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో అయిపోయిందనమాట సేమియా కేసరి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఆపేసుకుందాము. కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చాలా వేసాను కాబట్టి చూడండి, ఇంకైతే వేయటం లేదు నెయ్యి. చూడండి ఎలా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని జీడిపప్పు వేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే అంతా మనం ఇందులోకి వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది సేమియా కేసరి అయిపోయిందనమాట. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే మనం ఇందులో జీడిపప్పు ఇన్ని వేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో జీడిపప్పు అన్నీ వేస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.